విదేశీ ఆతిథ్యం నీలాంటి అనాకాని వాళ్ల వల్ల అయ్యే పని కాదు. అందుకని వచ్చిన దారినే వెళ్ళటం మంచిది. మెయింటెనెన్స్కే ఎంత అమౌంట్ కావాలో తెలుసా? డబ్బుండగానే సరిపోదు, కాస్త బుద్ధి కూడా ఉండాలి. అది లేనోళ్ళు వెళ్ళాలి కానీ మా వదిన వెనక్కి వెళ్లాల్సిన పని లేదు. అహంకారం ఉన్నవాళ్ళు అతిథి మర్యాదలేం చేస్తారు? వత్తాసివ్వగానే సరిపోదు. మీలాంటి వాళ్ళు ఇలాంటి ప్రాజెక్టుల వైపు తలెత్తి చూసే అర్హత కూడా లేదు. ఆదిలోనే అర్హతలు ఏం తెలుస్తాయి? ముందు ముందు తెలుస్తుంది. ఎవరి అర్హత ఏంటో వచ్చే ముందే ఎవరికి వాళ్ళు అర్హత తెలుసుకొని పోల్చుకొని రావాలి. స్వర్ణ, ఎందుకు అలగా వాళ్లతో మనకు? బురదలో రాయేస్తే చింది మీద పడుతుంది అంటారు. వీళ్ళలా వరుసలో నిలబడాల్సిన కర్మ నీకేంటి? నీ లెవెలేంటో నా లెవెలేంటో వీళ్ళకి చూపిద్దాం. మనది రాజమార్గం. అటువైపు వెళ్దాం. పద. ఆగండి ఆగండి మేడం, అందరూ క్యూలో నిలబడాలి. అదేం లేదు లేవయ్యా, డోర్ తీ. లేదు మేడం, తీయవయ్యా, ఎలా చేయం? నేను పంపించు చెప్తున్నాను మేడం. కదా. లేదు మేడం, చెప్పేది మీకే. అది కదయ్యా, వినిపించుకోరా? నేను చెప్తున్నాను కదా. కుదరదు మేడం. గేట్ తీవయ్యా. నేను వైదేహి ఫ్రెండ్ అయ్యా, లోపలికి వెళ్ళాలి. గేట్ తీ. ఒక్క నిమిషం ఉండండి, తీ. మా మేడంతో మాట్లాడతాను. మాట్లాడు. హలో సెక్యూరిటీ, మేడం, వాళ్ళని లోపలికి పంపించు. ఓకే మేడం. తీ. స్వర్ణ, పద లోపలికి వెళ్దాం. వెళ్ళండి మేడం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.